రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ప్రెజెంట్‌లో అయితే మనము సాగు చేస్తున్నటువంటి మిర్చి తోట రైతు ఒకసారి చూద్దాము. దరిదాపు మనకు 4 ఫీట్లు హైట్ దాకా ఉంది. ఎలాంటి మందులు పిచికారి చేశారు? ఇంత బాగా రావడానికి మనము ఫిబ్రవరి 11వ తారీఖులో ఉన్నాము. అయినా గూడా ఇంత పచ్చగా, ఇంత క్రాప్ తోటి సెట్టింగ్ అయ్యి ఒక పూత గాని, పూతలో నల్లి గాని, అలాంటి ఎర్ర నల్లి గాని ఎట్లాంటియి ఏం లేదు. ప్రెజెంట్‌లో ఎలాంటి మందులు కొట్టారు? ఏంటనేది పూర్తి సమాచారం అయితే మనం రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భానుత్ మోహన్ నా పేరు. భానోత్ మోహన్. మోహన్. ఎక్కడ మీది? మాది విలేజ్ సోమల తండా, గ్రామ పంచాయతీ సికింద్రాబాద్ తండా, హ్మ్. మండలం మహబాద్, డిస్ట్రిక్ట్ కూడా మహబాద్. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిర్చి తోట? 4 ఎకరాలండి. 4 ఎకరాలు. హ్మ్. మీ తోట చూస్తే చాలా బాగున్నది. చాలా నీట్‌గుంది. పూతలో పురుగు గాని, నల్లి గాని, ప్లస్ ఎర్ర నల్లి గాని, హ్మ్. ముడత గాని ఎలాంటి లేదు. హ్మ్. దరిదాపు 4-5 ఫీట్ల దాకా హైట్ ఎదిగింది. దాంతో పాటు మనకు పూత మనకు క్రాప్ సెట్టింగ్ అయితే బాగా జరిగిందసలు. చెట్లు మొత్తం కింద వరిగి ఉన్నది. హ్మ్. ఇంత క్రాప్ సెట్టింగ్ రావడానికి ఎలాంటి మందులు పిచికారి చేశారు మీరు? అగ్రిసిన్ వాళ్ళది మందులు కొట్టినామండి. అగ్రిషైన్ వాళ్ళది. అగ్రిసిన్ ఏం వాళ్ళది. మందు కొట్టారు? ఫస్ట్ నేను గాండియా కొట్టినాను. గాండివా. హ్మ్. ఓయూ వారిది ఆర్గానిక్ అర్బన్ డ్రిప్ వాళ్ళది గాండివా చోటు కొట్టారా? గాండియా ఇది చూటు కొట్టారు. దీని కొట్టా. తర్వాత ఎలా పనిచేసింది? ఎందుకని కొట్టారు ఇది? అగ్రిసిన్ వాళ్ళది మందు కొడితే మంచిగా వస్తుందండి. ఆహా! పక్కన మా బాబాయ్ అయినా స్టార్టింగ్ నుంచి కొట్టిన కిరాన్. అకిరాన్ కొట్టారు. నేను కొట్టలేకపోయినా అది. హ్మ్. 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 అకిరాన్ కొడితే బాగొచ్చింది. బాగొచ్చింది. ఎవరు మీ బాబాయ్ వాళ్ళు కొట్టారా? మీరు కొట్టారండి? ఫస్ట్ ఆయన ఎలా పనిచేసింది అకిరాను? బాగా పనిచేసింది. బాగా పనిచేసింది. అంటే దేనికి అంటే ముడత పోయి నల్లికి పూత కాడ ఇగురు మంచిగా ఇగురు బాగా కూడా కూడా బాగా క్రాప్ కూడా ఆ! చెట్టు బుట్టాకారం లెక్క కూడా వచ్చింది. ఇగురు మీదనే ఉంది. ఉమ్. అంటే సన్న సన్న ఇగురులు వచ్చిందా? ఇంత పొడుగు వచ్చిందా? సన్న 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 కూర్చోబడాలి ఆడ. అంతేనా? ఆ, ఆహా! ఎక్కడ మీది? అదే మాది. పక్కన ఆహా! పక్క తోటనా? ఉమ్. ఓకే. ఓకే. పూలు ఫస్ట్ ఉన్న మీరు తోట కొట్టారు. దాంతో చూసి మీ బాబాయ్ ఉమ్. వాళ్ళు కొడితే బాగుందని చెప్పేసి మీరు కొట్టారు. కొట్టిన. దాని తర్వాత ఏం కొట్టారు? బ్లాక్ టైగర్ కొట్టినాను. బ్లాక్ టైగర్. ఉమ్. బ్లాక్ టైగర్ దేనికని కొట్టారండి? డబ్బాలున్నాయా ఒకసారి ఇవ్వరా? బ్లాక్ టైగర్. బ్లాక్ టైగర్. ఉమ్. ఇది ఎందుకని తీసుకొచ్చారండి ఇది బ్లాక్ టైగరు? ఇది నల్లికి, ఆ! ఇది ముడతకి, బ్లాక్ టైగర్ అండి. అగ్రిషైన్ క్రాప్ సైన్స్ వాళ్ళది బ్లాక్ టైగర్. ఇది నల్లికి, ముడతకి, దోమకి ఎగిరి కాపు కూడా సెట్ క్రాప్ చేసింది. కూడా సెట్ అయిందా? సెట్ అయింది. ఇంత క్రాప్ రావడానికి అసలు ఇంత మీకు అసలు ఎలాంటి సందు లేకుండా అయితే ఉంది మీకు. అంత హైట్ రావడానికి హైట్ రావడానికి ఇవే మందులు వాడారా? అంతా ఇంకా ఆ, డిఫరెంట్ ఏమి నేను కొట్టారు ఇంకా? కంపెనీ మందులు వాడితే నా తోట కూడా మంచిగా లేదండి. అసలే చనిపోయింది నా తోట. చనిపోయింది. వాటర్ తో చనిపోతే అది హ్మ్. కంపెనీ మందు కొడితే అసలు ఎగిరి మంచిగా రావట్లేదు. రావట్లేదు. తర్వాత అగ్రిసిన్ వాళ్ళది హ్మ్. మందులు కొడితే పర్వాలేదు, నాకు సూపర్ వచ్చింది తోట. ఇంకేమేం కొట్టారు? ఇది కాకుండా ఇంకేమేం కొట్టారు? ఫార్చునా, సీతారా, నిక్షాన్. దాని తర్వాత ఏది కొట్టారు? ఇది బ్లాక్ టైగర్ తర్వాత? ఇది నిన్న మొన్న కొట్టినండి. 3 రోజులు అయింది ఇది. దోమ కూడా ఎక్కడ దోమ అక్కడే అతుకొని ఉంది. ఇది ఆయిల్ మందా ఇది? ఆయిల్ మంది అద్వైత. ఒకటి అగ్రిషైన్ ఆయిల్, కంపెనీ ఒకటి వాళ్ళది ప్లస్ ఇది ఈ 2 షైన్ ఫ్యాక్టర్. ఉమ్. ఈ 2 కలిపి కొట్టారు. ఇది ఇది 3 కొట్టిన రోజులు అయింది. తర్వాత ఏమైంది? 3 రోజులు మంచిగా నీట్ గా ఉందండి తోట. నీటిగుంది. నీట్ అంటే గా ఏమేం పోయింది? దోమ పోయిందండి. దోమ పోయింది. ఎర్ర నల్లి కూడా పోయింది. హ్మ్. గ్రోత్ వచ్చిందా? గ్రోత్ వస్తుంది. దాంతో పాటు పూత కూడా వచ్చింది. దోమ కూడా అందుకుని దోమ కూడా పూత మొత్తం చచ్చిపోయింది. ఉమ్. ఇది నల్లి మొత్తం చనిపోయింది. ఉమ్. ఇంకా దాని తర్వాత ఏం కొట్టారండి? ఫార్చునా కూడా కొట్టాను. ఫార్చ్యూన్ కాంబో కూడా కొట్టారు. కొట్టాను. టోటల్ గా మాక్సిమం ఎన్ని స్ప్రేలు చేశారు ఇది ఇవన్నీ? ఈ అగ్రిసిన్ వాళ్ళది ఒక 10 స్ప్రే కొట్టినండి. 10 స్ప్రేలు ఇవే కొట్టారు. ఇవే కొట్టినా. మీరు ఎక్కడైనా చూడొచ్చు ఒకసారి. మనం చూస్తే ప్రతి ఒక్క అసలు తోట ఇంత బాగా రావడానికి దరిదాపు నేనే మునిగిపోతున్నా. 4-5 ఫీట్లు అయితే ఉంది తోట. 10 స్ప్రేలు ఇవే కొట్టారు. ఇవే కొట్టినా. ఎలా అనిపించింది ఇవి? పదే సూపర్. పదే ఇవి ఎందుకని కొట్టారు ఇవి? ఇవే మంచి పని చేస్తున్నాయండి. ఇవే మంచి పని కంపెనీ చేస్తున్నాయా? మందులు కూడా ఏం పని చేస్తలేదు పని పెద్దగా. ఆ. పోయినసారి మేము కంపెనీ మందులే స్ప్రే చేసినాం. ఉమ్, కంపెనీ మందులకు నేను పోయినా, ఉమ్, మా బాబాయ్ ఏమో "ఆయన మంచిగా వచ్చింది, అదే ఇట్ అయిపోయింది. బాగా కాబట్టి మీ బాబాయ్ కొట్టడం వల్ల మధ్యలో గాండియా మీరు చుట్టూ కూడా ఇదే వాడారు. ఇదే వాడారు. అగ్రిసైన్స్ వాళ్ళ కంపెనీ మందు మంచి పని చేస్తుందని మా తండ వరకు మొత్తం ఇదే మందు మొత్తం ఇదే వాడతారు. వాడారు. ఇదే వాడారు. దాదాపు మనం చూసినా 90% సార్. ఆ, 90% మినిమం 4 ఫీట్ల నుండి 5 ఫీట్ల తోట ఉంది అందరిది. అన్న, మంచిగానే ఉంది. వైర మండలం సీతారాను నెక్సార్ కొట్టడం వల్ల మీకు నల్లి ఎలాంటి పోయింది, ఆ, పండు పూతలు పోయినాయి, ఆ, దోమ పోయింది. ఆ. వచ్చిన పూత పిందెగా ఉత్తగానే మారుస్తుంది. అది పూత పిందెగా మారిపోయింది. మారిపోయింది. ఇక కాపు మాత్రం బాగుపడదు. మస్తు. ఇక దానికి తిరువే లేదు. మల్లె పూల తోట ఉన్నట్టే ఇక. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ వాడారు. ఇప్పుడు ఆల్రెడీ నేను మొన్ననే కొట్టిన గిన్నె పక్కన ఉన్న తోట. ఇప్పుడు దాని పోయి చూడు, మల్లె పూలు ఉన్నట్టే ఉన్నది. ఒక ఇద్దరు రైతులే వాళ్ళే ఇక్కడ. మిగతా వాళ్ళందరూ వాడారు. పూతలు ఒకసారి చూస్తే మనము ఇక్కడ నుంచి గ్రోత్ వచ్చింది. ఆ గ్రోత్ వచ్చిన దగ్గర కూడా పూత వచ్చింది. దాంతో పాటు ఒకసారి చూడండి, మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు వీడియోలో. అంటే బాగా వచ్చింది అంటారండి. అందరు బాగా వచ్చింది. ఈ తోట చూడండి, మాత్రం ఒక సూపర్ వచ్చింది. రైతులు ఒక మందులు వాడితే ఎంత నల్లి సంతోషంగా అటాక్ ఉన్నారో. అయితే చూడండి, ఒక్కసారి చూడొచ్చు మీరు. అసలు ఈ అంత హైట్ లో మినిమం ఒక చెట్టుకు వచ్చేసి కేజీన్నర నుంచి 2 కిలోలు ఉంటాయి.
అవును, ఎక్కువనే కానీ తక్కువ లేదు. మందులు అయితే బాగా పనిచేస్తున్నాయండి. మందులు అయితే బాగా పనిచేస్తున్నాయి. బాగా పనిచేస్తుంది, సూపర్ పనిచేస్తుంది. అండి రైతు అయితే మంచి సమాచారం ఇచ్చారు. నాలుగు నెలలు మన కిసాన్ మందు వాడడం వల్ల నా తోట బాగుందని చెప్పేసి గుండె సంతోషపడతారు అందరూ. అంటున్నారు. ప్రతి ఒక్క రైతులు అయితే ఈ ఏరియాలో చాలా మంది వాడుతున్నారని చెప్పేసి అన్నారు, వాడినా అని చెప్పేసి అన్నారు. మా తోటలో మొత్తం ఇలాగే ఉంది, మేము ఇది వాడడం వల్ల చాలా బాగుందని చెప్పేసి రైతులు అయితే చెప్పడం జరిగింది. ఓకే, బాయ్ అండి.